1914 సంవత్సరంలో ఎర్నెస్ట్ షెకిల్టన్ గారు, అతనితో పాటు మరో 27 మంది బృందం ఎండ్యూరెన్స్ అనే షిప్‌లో ఇంగ్లాండ్ నుండి అంటార్క్టికాలో సౌత్ పోల్‌కి ప్రయాణం మొదలుపెట్టారు. వీళ్ళు చేస్తున్న ప్రయాణం చాలా కఠినతరమైనది. అందుకనే పడవ కొద్ది దూరం వరకు బాగానే వెళ్ళి, మధ్యలోకొచ్చాక ఐస్ కొండలను ఢీకొని ముక్కైపోయింది. ఇదిగో ఏదోలా వీళ్ళ పక్కనే ఉన్న ఎలిఫెంట్ దీవుల్లోకి చేరుకుని తమ ప్రాణాలు నిలబెట్టుకున్నారు. అయితే అక్కడే ఉంటే ఇంకొన్నాళ్ళకి చనిపోతారు. ఇప్పుడు ఎవరో ఒకరు బయటకు రావాలి. ఇలా బయటికి వెళ్ళడానికి ఎర్నెస్ట్ షెకిల్టన్ గారు, అతనితో పాటు మరో నలుగురు బయలుదేరారు. వీళ్ళు 20 అడుగుల లైఫ్ బోట్లు చేతిలో దిక్సూచిని పెట్టుకుని తమ ప్రయాణం మొదలుపెట్టారు. ఆ సముద్రం అలలు 100 అడుగుల ఎత్తున లేచి పడుతుంది. చల్లటి గాలి, విపరీతమైన చలి. ఇదిగో ఈ కఠినతరమైన పరిస్థితుల్లో వాళ్ళకున్న హోప్ అంతా ఆ దిక్సూచి మీదే. అది వాళ్ళని నావిగేట్ చేస్తూ ఉండగా 15 రోజులు ఆ సముద్రంలో ఆ కఠినమైన వాతావరణంలో ప్రయాణం చేసి వాళ్ళు చివరికి తీరాన్ని చేరుకున్నారు. తీరాన్ని చేరుకున్న షెకిల్టన్ గారు మరో షిప్ సహాయంతో ఎలిఫెంట్ ఐలాండ్స్కి వెళ్ళి అక్కడున్న తన బృందాన్ని అంతా వెనక్కి తీసుకొచ్చారు. ఇదిగో తర్వాత షెకిల్టన్ గారు ఇంగ్లాండ్కి హీరోగా మారిపోయారు. అయితే మీకు తెలుసా, ఎర్నెస్ట్ షెకిల్టన్ గారిని తీరానికి నడిపించింది ఓ చిన్న దిక్సూచి. అవును, అలల మధ్యలో, ఆ కఠినతరమైన వాతావరణం మధ్యలో వాళ్ళ ప్రాణాలు నిలిపింది ఆ చిన్న దిక్సూచి. అదే వాళ్ళని బాగా గైడ్ చేసింది. మన జీవితంలో కూడా అంతే. మనం కూడా మన జీవితంలో ఎన్నోసార్లు తుఫాన్ వంటి సమస్యలను చూస్తాం. ఇదిగో వాటి మధ్యలో మనల్ని డిప్రెషన్‌లోంచి, అశాంతిలోంచి, మనకున్న డిస్కరేజ్‌మెంట్‌లోంచి మనల్ని బయటికి తీసుకొచ్చే ఓ దిక్సూచి కావాలి. మీకు తెలుసా దిక్సూచి ఏంటో? బైబిల్. అవును, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి తన వాక్యాన్ని మనకు దయచేశారు. ఆ వాక్యం మనకి బైబిల్‌లో లభిస్తుంది. అందుకనే మన బాధల్లో, మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన డిస్కరేజ్‌మెంట్‌లో, మన డిసప్పాయింట్‌మెంట్‌లో మనం దేవుని వాక్యం దగ్గరికి రావాలి. ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. మన బాధలో మనకు నెమ్మది కలిగిస్తుంది. అందుకే కీర్తనకారుడు 119వ కీర్తన 105వ వచనంలో, దేవా నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్నాడు. మరి అటువంటి దిక్సూచైన వాక్యాన్ని మీరు ప్రతిరోజు ధ్యానిస్తున్నారా? దేవుని వాక్యం ద్వారా గైడ్ చేయబడుతున్నారా? లేదంటే శ్రమల మధ్య ఉండి, దేవా నన్ను రక్షించేవారు ఎవరు లేరు అంటున్నారా? అయితే వినండి, నావికుడికి దిక్సూచి ఎలాంటిదో మన జీవితంలో మనకు బైబిల్ అలాంటిదే. మరి ఈ రోజు నుంచి క్రమం తప్పకుండా బైబిల్‌ని ధ్యానిద్దామా? గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.